ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 8 టెన్సెస్ ని కంప్లీట్ చేసాం. రిమైనింగ్ 4 టెన్సెస్ ఉన్నాయి. అందులో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఏంటి? సబ్జెక్ట్, విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. అయితే సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ గానీ వి గానీ ఉన్నట్లయితే షల్ అనే ఆక్సిలరీ వర్బ్ మనము ఉపయోగించాలి. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్ లో యు, హి, షీ, ఇట్, దే, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ ఇవే ఉన్నా సరే మనం విల్ ని ఉపయోగించాలి. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇంక్లూడింగ్ మన టెక్స్ట్ బుక్స్ లో కూడా ఏముంటుంది, కొన్నిసార్లు ఐదో పాటు షెల్ వస్తుంది, కొన్నిసార్లు ఐదో పాటు విల్ కూడా వస్తుంది. అయితే ఐ షల్ కి ఐ విల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఐ షల్ డూ ఇట్ అంటే నేను చేస్తాను, నేను ఇది చేస్తాను అంటే క్యాజువల్ గా మనం చెప్పడం అనమాట. ఐ విల్ డూ ఇట్ అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతాను. మనం ఏదైనా పనిని ఖచ్చితంగా చేసి తీరుతాను అంటే ఒక కమిట్మెంట్ తో చెప్పినప్పుడు ఐ విల్ అనేది ఉపయోగించాలి. క్యాజువల్ గా చెప్పినప్పుడు ఐ షల్ అనే దాన్ని ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క యూసేజ్ అంటే ఏ సందర్భాల్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తారో చూద్దాం. ఇట్ షోస్ an action which will take place at some time in future. అంటే ఫ్యూచర్ లో జరగబోయే పనుల గురించి తెలియజేయడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తాం. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ లో జరగబోయే పనుల గురించి, నెక్స్ట్ ఫ్యూచర్ లో భవిష్యత్తులో మనం ఆపలేని పనులు అంటే ఆ పనిని ఖచ్చితంగా మనం ఆపలేము, ఆ పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అలాంటి పనుల గురించి. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ భవిష్యత్తులో మనం ఏదైతే విశ్వసిస్తామో అంటే రేపు ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని మనం విశ్వసించే పనులు, ఓకేనా, వాటన్నిటిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తారనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ షాల్ గో టు స్కూల్ టుమారో. రేపు నేను స్కూల్ కి వెళ్తాను. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇండియా విల్ విన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటే ఏంటి? ఇంకా ఇండియా మ్యాచ్ అనేది ఆడలేదు, ఇంకా ఫ్యూచర్ లో ఆడుతుంది. ఫ్యూచర్ లో ఆడుతుంది ఇండియా, కానీ ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం అంటే మనం నమ్ముతున్నాం అన్నమాట. ఐ ఆమ్ షూర్ దట్ యూ విల్ విన్. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఓకేనా? ఇలాంటి సందర్భాల్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించి కొన్ని క్లూ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఏంటవి? టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, సూన్. ఇవన్నీ కూడాను సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించిన క్లూ వర్డ్స్. అంటే ఒక సెంటెన్స్ లో ఈ క్లూ వర్డ్ కనుక మనకు కనిపించినట్లయితే ఆ సెంటెన్స్ ని ఖచ్చితంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోనే మనం రాయాలి. నెక్స్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నెగటివ్ సెంటెన్సెస్. To create negative sentence with simple future tense, add not after auxiliary verbs will or shall. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ ని తయారు చేయడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వాడే ఆక్సిలరీ వెర్బ్స్ విల్ ఆర్ షల్ తర్వాత మనం నాట్ ని ఉపయోగించాలి. విల్ లేదా షల్ తర్వాత నాట్ ని ఉపయోగిస్తే నెగటివ్ సెంటెన్స్ అనేది తయారవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. They will say anything bad about his boss. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగటివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయడానికి విల్ అనే ఆక్సిలరీ వెర్బ్ తర్వాత మనం నాట్ ని ఉపయోగించాలి. దే విల్ నాట్ సే ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ హిస్ బాస్. సెకండ్ వన్, యు విల్ వెయిట్ ఫర్ ద బస్. ఇక్కడ కూడా సేమ్ నెగటివ్ సెంటెన్స్ ని తయారు చేయడానికి విల్ అనే ఆక్సిలరీ వెర్బ్ తర్వాత నాట్ ని ఉపయోగించాలి. యు విల్ నాట్ వెయిట్ ఫర్ ద బస్. థర్డ్ వన్, షీ విల్ లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. విల్ అనే ఆక్సిలరీ వెర్బ్ తర్వాత నాట్ ఉపయోగించాలి. ఐ షల్ రీడ్ దట్ బుక్. ఇక్కడ షల్ అనే ఆక్సిలరీ వెర్బ్ ఉంది. షల్ అనే ఆక్సిలరీ వెర్బ్ తర్వాత నాట్ పెట్టినట్లయితే నెగటివ్ సెంటెన్స్ అనేది తయారవుతుంది. ఐ షల్ నాట్ రీడ్ ద బుక్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించి నెగటివ్ సెంటెన్సెస్ అన్నమాట. నెక్స్ట్, ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని తయారు చేయాలంటే సబ్జెక్ట్ మరియు హెల్పింగ్ వెర్బ్స్ విల్ ఆర్ షల్ వీటిని స్విచ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో హెల్పింగ్ వెర్బ్ ని పెట్టాలి, ఈ సబ్జెక్ట్ ని హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ లో తీసుకువెళ్ళాలి. ఓకేనా?
ఇప్పుడు చూద్దాం. ఐ విల్ గో టు ద మార్కెట్. ఐ విల్ గో టు ద మార్కెట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ, విల్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ విల్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాలి, సబ్జెక్ట్ ని హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో పెట్టాలి. will I go to the market? Question mark. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, she will dance tomorrow. ఆమె రేపు డాన్స్ చేస్తుంది. దీన్ని ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కింద అడగాలి. ఏం చేయాలి? సబ్జెక్ట్ మరియు హెల్పింగ్ వర్బ్ ని వాటి ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. ఏం చేయాలి? will she dance tomorrow? క్వశ్చన్ మార్క్. అంటే ఆమె రేపు డాన్స్ చేస్తుందా? he will not get the job. he will not get the job. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్. ఎందుకు నాట్ ఉంది ఇక్కడ? ఇక్కడ మనకి నాట్ ఉన్నా సరే సంబంధం లేదు. మనకేంటి? సబ్జెక్ట్ మరియు హెల్పింగ్ వర్బ్ ని వాటి యొక్క ప్లేసెస్ ని చేంజ్ చేస్తే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి రెడీ అవుతాయి. ఎలా? ఇప్పుడు విల్ హీ నాట్ గెట్ ద జాబ్? విల్ హీ నాట్ గెట్ ద జాబ్? అతనికి జాబ్ రాదా? దే విల్ నాట్ స్టాప్. వాళ్ళు ఆగరు. దీన్ని ఎలా తయారు చేయాలి? సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్. ఏం చేయాలా? విల్ దే నాట్ స్టాప్? వాళ్ళు ఆగరా? ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నమాట. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఈ విధంగా ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని తయారు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.